ప్రభుత్వానికి ఇంకోటి ఏంటి దాంట్లో ఏకంగా 18% ట్యాక్స్ తినేస్తుంది. విపరీతంగా ట్యాక్స్ తినేస్తుంది. ఆ విధంగా వాళ్ళకి 10 పైసలు ఖర్చు లేకుండా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అంతే. అక్కడ కూడా అట్లా ఎంకరేజ్ చేశారు. కానీ అవి ప్రాబ్లం అవుతున్నాయని ఆపేటప్పటికి నా భవిష్యత్తు ఇవాళతో ఆగిపోయింది అన్న కడుపు మంటతో రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళని ముందు పెట్టి వెనకాల అసాంఘిక శక్తులు తుపాకులు కత్తులు కర్రలు పుచ్చుకుని వచ్చినాయి. వీళ్ళందరూ ఎవరు? విచిత్రం ఏంటంటే ఏది రాచరికపు ప్రభుత్వాన్ని వద్దు, హిందుత్వ ప్రభుత్వం వద్దు అని చెప్పి ఉద్యమించిన వాళ్ళు కమ్యూనిస్టులు ఒకప్పుడు. వాళ్ళు అప్పుడు చైనా ప్రోద్బలంతో నడిచిన ఉద్యమం కారణంగానే రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు అదే కమ్యూనిస్టు ప్రభుత్వాలను అదే ఉద్యమాలతో దించారు. ఇప్పుడు ఓలీ గాని ప్రచండ గాని అందరూ చైనా కుక్కలే. అక్కడ నేపాల్లో వచ్చే ప్రతి పాలకుడు చైనా కుక్కే. ఇప్పుడు ఆ చైనా కుక్కల్ని చైనా ఎలాంటి ఉద్యమం అయితే సృష్టిస్తుందో ఆ ఉద్యమాల ద్వారా డీప్ స్టేట్ వాళ్ళు కొట్టారు. చైనా ఉద్యమాలు ఎన్ని ఎట్టుంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే పేదోడిని రెచ్చగొట్టి వాడుతుంది. వీడు సోషల్ మీడియాని వాడి మధ్యతరగతోడిని రెచ్చగొట్టి వాడాడు. సింపుల్. ఓ రకంగా చెప్పాలంటే చైనా గ్రిప్లో నుంచి అమెరికా లాక్కుంది, డీప్ స్టేట్ లాక్కుంది. దీని మీద ఆధిపత్యం, నేపాల్ మీద ఆధిపత్యం, వాళ్ళ సైన్యాలను అడ్డం పెట్టి. అంతే. చైనా మీద విశ్వాసం ఒక రకంగా పెరిగిపోతుంది. చైనాని నమ్మితే